మ్యామ్ రాజస్థాన్‌లో 13 సంవత్సరాల అమ్మాయిపై 30 మంది అంటే హ్మ్. అఘాయిత్యం చేయడము, పాపని చాలా అంటే చనిపోయే హ్మ్. స్టేజ్ వరకు తీసుకుపోవడం అనేది చాలా వరకు చాలా బాధాకరం అన్నమాట హ్మ్. సొసైటీలో. హ్మ్. అంటే దీనిపైన మీరేం చెప్తారు? చాలా దురదృష్టం అమ్మా. ఈ టాపిక్ మాట్లాడటం నాకు కర్మ అనుకుంటా నేను. చాలా హ్మ్. దురదృష్టం. ఇలాంటివి చూస్తాము, వింటాము అని ఎప్పుడూ గూడా ఊహకు కూడా రావు ఇలాంటివి. హ్మ్. సో, కడు బీద కుటుంబం. ఆమె తల్లి మాత్రమే ఉన్నట్టుంది ఆ పాపకి. అవును. సెల్ ఫోన్ గూడా కొనివ్వలేని స్థితి వాళ్ళది. హ్మ్. ఏదో చదువుకుంటుంది. 8వ తరగతి చదువుతుంది పాప. ఆ పాప ఫ్రెండ్ ఇంటికెళ్ళి వస్తూ ఆటో ఎక్కినట్టు, ఆ ఆటో వాడు ఆ పాపను తీసుకొని ఒక హోటల్‌కి అమ్మేసినట్టు, హ్మ్. మరి ఆ హోటల్ వాడు ఇలా అఘాయిత్యాలన్నీ జరిపించినట్టు మనకు జరిపించి. తెలుస్తుంది. విషయానికొస్తే ఆ పాప ఫ్రెండ్ ఇంటికెళ్ళి తిరిగి వస్తూ, వస్తూ ఒక ఆటో ఎక్కింది. ఇంటికి వెళ్ళాలి కదా! మరి చీకటి పడిందో, సాయంత్రం అయిందో. హ్మ్. వాడు శుభ్రంగా తీసుకెళ్ళి అక్కడ హోటల్‌కి అమ్మేశాడు. ఎందుకు? వీడికి డబ్బు కావాలి. డబ్బులు కాదు. ఆ హోటల్ వాడేం చేశాడు? మనుషుల్ని పిలిపించాడు. ఎందుకు? వాడికి డబ్బు కావాలి. హ్మ్. వెధవలుంటారు గదా! వాళ్ళనేం పేరు పెట్టాలి? వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళందరూ ఈ అమ్మాయిని అత్యాచారం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక హోటల్‌కి. హ్మ్. అలాంటివట 500, 5,000 500 ఏమో మరి హోటల్స్ చాలా ఉన్నాయంట. హ్మ్. అక్కడ అలాంటి దరిద్రపు హోటల్స్. ఓకే. అలాంటి హోటల్స్‌కి ఒక 4, 5 హోటల్స్ షిఫ్ట్ చేశారు ఈ అమ్మాయిని. హ్మ్. విడతల వారీగా 5 రోజుల పాటు. హ్మ్. ఎంత ఘోరం చెప్తుంటే నాకు గుండె చాలా కొట్టుకుంటుంది. సిగ్గేస్తోంది. హ్మ్. నేనిలా మాట్లాడుతున్నందుకు చాలా సిగ్గేస్తోంది. అట్లా అన్ని హోటల్స్‌కి తిప్పి ఆ పాపని నానా విధాలుగా ఏమంటారంటే నాశనం చేశారు ఆ పాపని. హ్మ్. చిన్న పాప. ఒకవేళ పెద్దమ్మాయి అయినా సరే ఆ ఘాతుకానికి తట్టుకునే పరిస్థితి కాదు. అవును. 30-40 మందని చెప్తున్నారు. ఇదేమన్నా అడవా? హ్మ్. ఒక జంతువు వెనకాల జంతువులన్నీ పడి దాన్ని చంపి మాంసం తినడానికి. మనుషులే పుట్టారుగా! వాళ్ళకి హ్మ్. అర్థం కావట్లేదా? అంటే ఈ హోటల్స్ అందరూ కూడా ఇది బిజినెస్. ఈ బిజినెస్ కోసం ఎవరి డబ్బు వాళ్ళు దండుకోవడం. హ్మ్. వ్యాపారం అన్నమాట. ఇప్పుడు అందుకనే ఈ పిల్లల్ని ఎత్తుకుపోయే జరుగుతున్నాయి గదా! జాగ్రత్త అని చెప్తున్నది అందుకే. మరి ఆ పాప అతి దారుణాతి దారుణంగా అఘాయిత్యం, అత్యాచారం చేయబడి సిక్కయిపోయి చివరికి ఈ తల్లి వెతికి, వెతికి ఎక్కడ దొరకకపోతే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిందంట 5 రోజులకో, 4 రోజులకో. అప్పుడు ఆ పోలీసులు వాళ్ళకి తెలుసు గదా! ఇలాంటి అఘాయిత్యాలు ఎలా జరుగుతాయనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. హ్మ్. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు హోటల్స్‌లోనే చెక్ చేశారు. చేస్తే ఒక హోటల్‌లో దొరికింది. హ్మ్. మరి అలాంటప్పుడు ఇంతకాలం నుంచి ఆ హోటల్స్‌ని ఎందుకు ఆపారు? ఎప్పుడో వాటిని సీజ్ జేయాలి, నాశనం జేయాలి గదా! అవును. వాళ్ళకి మళ్ళీ ఎక్కడ ఏదో ఉంటుంది. హ్మ్. చెప్పలేం. అవును. వాళ్ళు తల్లి కంప్లెయింట్ ఇచ్చింది గాబట్టి పాపని తీసుకొచ్చారు. శిథిలావస్థలో ఉన్న పాప పాపం హాస్పిటల్‌లో జాయిన్ జేశారు. అండర్ ట్రీట్మెంట్ ఉంది ఆ పాప. ఉన్నప్పుడు ఆ పిల్లకి స్పృహ లేదు. ఏం మాట్లాడుతుందో అర్థం గావట్ల. మాట్లాడలేకపోతుంది. వీళ్ళెళ్లి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. నాకు చాలా బాధనిపించింది. హ్మ్. సో, ఇక్కడ ఆ హోటల్స్‌ని గూడా బుల్డోజర్స్ తోటి అన్నీ తీయించేశారు, చెక్కించేశారని జెప్పారు. మరైతే నాలుగో, ఐదో కాదు గదా! తీయాల్సింది. అది మొత్తం తీయాలి. హ్మ్. ఆ స్టేట్‌లో ఇంక అలాంటివి ఉండకుండా చేయాలి. కానీ వీళ్ళేది కంప్లెయింట్ వచ్చిన 4, 5 తీసేశారు. హ్మ్. ఆ మిగతా వెధవల్ని ఆటో డ్రైవర్ దగ్గర నుంచి, హోటల్ యాజమాన్యం వాళ్ళ దగ్గర నుంచి, ఎవరైతే ఈ పాప మీద అత్యాచారం చేశారో వాళ్ళ దగ్గర నుంచి 14 మందినో, 15 మందినో అరెస్ట్ చేశారిప్పుడు. హ్మ్. ఇంకా ఎంతమంది రావాలి? దగ్గర దగ్గర 20 మంది వరకు రావాలి. అవును. వాళ్ళెప్పుడొస్తారో చూడాలి. అంటే మన దేశంలో హ్మ్. పోక్సో యాక్ట్ అనేది చిన్న పిల్లల కోసం అవును. తెచ్చిన హ్మ్. చాలా మంచి యాక్ట్ అది. హ్మ్. ఇలాంటి యాక్ట్‌లొచ్చినప్పటికీ గూడా చిన్న పిల్లలపై అఘాయిత్యం జరుగుతూనే ఉంది. రీసెంట్‌గా మన స్టేట్‌లో అవును. గూడా అవును. ఖమ్మంలో ఒక హ్మ్. అమ్మాయి పైన అదే విధంగా జరిగింది. వీళ్ళకి చట్టాలపైన అవగాహన లేదా అంటే అవగాహన అవసరం లేదు. ఇలాంటి సిట్యుయేషన్ జరిగినప్పుడు ఏవైతే చూస్తారో స్మార్ట్ ఫోన్‌లో అప్పుడైనా కొంచెం భయపడతారనుకుంటే అది గూడా లేకుండా పోతుంది వీళ్ళకి. అదే చెప్తున్నా గదా! భయమనేది లేదు వీళ్ళకి. హ్మ్. లంచాలిస్తే మన పనయిపోతుంది. హ్మ్. అర్థమవుతుందా? సిస్టమ్ కొన్ని. సిస్టమ్ సరిగ్గా లేదు. హ్మ్. లేకపోతే ఎప్పుడో వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు గదా! అవును. అంటే ఎవరు గూడా కంప్లెయింట్ ఇచ్చిన నాదుడు లేడేమో! హ్మ్. మనకి తెలియాల్సి ఇంకా ఇన్వెస్టిగేషన్‌లో చాలా బయటకొస్తాయి. వీళ్ళు కంప్లెయింట్ ఈవిడ తల్లి ఇచ్చింది గాబట్టి ఆవిడకి న్యాయం జేయాలి గాబట్టి వెళ్లారు, వెతికారు, తీసుకొచ్చారు. అలా జరగని కేసులు ఎన్నో ఉండుంటాయి గదా! అవును. ఎందుకు జరుగుతున్నాయి? నేనదే చెప్పింది. 500 ఎన్నో ఉన్నప్పుడు హోటల్స్ అలాంటి చౌకబారువి.
అవన్నీ కూడా నాశనం చేయాలి కదా. కంప్లైంట్ వచ్చింది, పాప దొరికింది, వీళ్ళ విషయాలన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఈ 4-5 సీజ్ చేశారా. అందులో ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీదే ఉంటుంది. కానీ ఇలాంటివి రోజు రోజుకి పెరుగుతుందంటే వాళ్ళు ఇక్కడ ఎంత బాధ్యత రహితంగా ఉన్నారో కూడా అర్థమవుతూనే ఉంటుంది అనమాట ఇలాంటివి జరిగినప్పుడు కూడా. కానీ వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టినంత మాత్రాన మార్పు అనేది రాదు. అంటే భయం ఉండాలి, సిస్టమ్ పైన ఒక సిస్టమ్ ఉంది, మనల్ని ఇలాంటివి చేస్తే మనకి పనిష్మెంట్ పడుతుందని ఒక భయం ఉండాలి. కానీ వీళ్ళకి ఎందుకు భయాన్ని పెట్టలేకపోతున్నారు అనుకోవచ్చా? భయాన్ని పెట్టడానికంటే వాళ్ళు కరడుగట్టిన నేరస్తుల్లాగా ఉన్నారు కదా, వాళ్ళకి ఇవన్నీ డోంట్ కేర్గా ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నీకు లేని నొప్పి నాకేంటి అన్నట్టుగా కూడా కొన్ని పోలీసు శాఖలు ఉంటున్నాయి. అన్నీ అని నేను చెప్పను, ఇందాకే మనం పోలీసులు హీరోలు అని చెప్పి మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైము ఈ కేటగిరీ కూడా ఉంటారు. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో అదేంటది ఒక మెడికల్ కాలేజ్లో అమ్మాయిని జరిగింది కదా కేసు, ఆ అమ్మాయి చనిపోయింది కదా. మరి అది పెద్ద మెడికల్ కాలేజీ, ఆ మాఫియా ఎందుకు బయటికి రాలేదు? ఆ అమ్మాయి లాంటి వాళ్ళు ఇంకా గతంలో కొంతమంది అలా అయ్యారు, వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా ప్రేరేపించారు అని కూడా మనం విన్నాం. సిస్టమ్ అలా ఉంది. వాళ్ళకి చట్టం వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు, చట్టం వాళ్ళకి సాయం చేసింది, ప్రభుత్వాలు సాయం చేశాయి అని చెప్పి విన్నాం. మనం వెళ్ళి చూడం కదా, న్యూస్లు అనేకం వచ్చాయి. మరి అలాగే వాళ్ళకి అటువంటి ఇన్స్టిట్యూట్స్ నడపడానికి గూండాలు కావాలి. వాళ్ళకి ఎందుకు కావాలో నాకు తెలియదు. వాళ్ళని మెయింటైన్ చేయడం, ఇటు పొలిటికల్ వాళ్ళని మెయింటైన్ చేయటం, ఇటు పోలీస్ శాఖని మెయింటైన్ చేయటం, ఇటు లా, అందరినీ వాళ్ళ చేతిలో పెట్టుకుని అంటే అర్థం ఏంటి? అక్కడ ఊరికే ఉంటారా? డబ్బు వర్షంలాగా కానుకల రూపంలో, కట్టల రూపంలో ఎలా 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 వెళ్ళిందో తెలీదు. వెళ్ళబట్టే ఆ కాలేజీ చక్కగా సాగుతూ ఉంది. అలాగే ఏ శాఖ అయినా, ఏ వ్యవస్థ అయినా సరే అండదండలతోనే నడుస్తాయి. ఇప్పుడు వాళ్ళకి డబ్బు బాగా చూపించారనుకో, అబ్బాయి నీకు లేని నొప్పి నాకేంటి, వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఇప్పుడు ఈ పాప తల్లి వచ్చింది కాబట్టి చూశారు. అర్థమవుతుందా? పర్టికులర్గా ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థని మార్చాలంటే ఎవరో మార్చలేరు. అక్కడికి కొన్ని ప్రాంతాల్లో పోలీస్ శాఖ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా కష్టపడ్డారనే చెప్పాలి. వెళ్ళారు, పట్టుకున్నారు, బుల్డోజర్స్ని తీసుకొచ్చి అవన్నీ తీసి పడేశారు, వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేశారు. తర్వాత ఆ కఠినమైన శిక్షలు ఎలా వేస్తారనేది మనం చూడాలి. అదేంటో ఉరిశిక్ష వేయడం అంట, ఉరిశిక్ష వేయడమును లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేయడం కాదు కావాల్సింది. వాళ్ళకి ఆ పార్ట్లు, ప్రైవేట్ పార్ట్స్ అన్ని తీసేయాలి. ఒక కాలు, ఒక చెయ్యి, ఒక కన్ను, ఒక చెవి, వన్ సైడ్ అంతా ఆపోజిట్ సైడ్స్లో అన్ని తీసేసి పడేయాలి రోడ్డు మీద. బతికిన నాళ్ళు బతుకుతారు, చస్తారు. కష్టం ఏంటో తిండి అనేది దొరకకూడదు, నీళ్ళు అనేది దొరకకూడదు. అమ్మ ఒక వాటర్ బాటిల్ ఏమన్నా ఫ్రీగా దొరుకుతుందా? లేదు. అంత తేలిగ్గా దొరుకుతుందా? ఎక్కడైనా వెళ్తే అడుక్కుంటే అన్ని ఇస్తారేమో. అడుక్కోవటం అనేది కూడా అహాన్ని పక్కన పెట్టి అడుక్కుంటేనే దొరుకుతుంది. లేదంటే నేను దాహంతో చస్తాననే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి రోజుల్లో వీళ్ళకి నీళ్లు కూడా ఎక్కడ దొరుకుతాయి? ఇంకా వీళ్ళు చేసిన అరాచకాలు తెలిస్తే ఎవరైనా నీళ్లు కూడా ఇస్తారా? అలా అలమటించి చావాలన్నమాట వీళ్ళు. ఇలాంటి శిక్షలు మరి వేయాలని జనం అయితే కోరుకుంటారు. మరి చట్టాలు అయితే అలా వినవు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేసి, ఎంక్వైరీలు పెట్టి, కమిషన్లు వేసి ఏంటో 7 ఏళ్ళు సాగిస్తున్నారు. ఈ లోపల వీళ్ళు దున్నపోతులు లాగా బలిసి ఇంకా ఆరోగ్యంగా హ్యాపీగా జైళ్ళల్లో ఉంటున్నారు. ఇది తప్పు. ఎలాంటి శిక్షలు వేయాలో అలా వేస్తేనే నువ్వు అన్నట్టు వీళ్ళకి భయం అనేది వస్తుంది. వేసిన శిక్షలు ప్రజలకు కూడా తెలియచేయాలి. తెలియచేసినప్పుడు చూపించాలి. చూపిస్తే వీళ్ళకి వెన్నులో వణుకు పుడుతుంది అనమాట. అమ్మో, భయం, ఏమైనా వెధబుద్ధి లోపల ఉంటే భయం అనేది వస్తుంది. ప్రజల్లో భయం అనేది కలగాలి అంటే ఎవరు తీసుకోవాలి చర్యలు? వాళ్ళు తీసుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.